కొట్టుకుపోకుండా లోతునకి మనల్ని తీసుకువెళ్ళేది ఏదైనా ఉంది అనంటే అది ప్రభు వాక్యమే అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి విన్న వాక్యమైనప్పటికీ, విన్న అంశమైనప్పటికీ కూడా మరొకసారి మనం నెమరు వేసుకుందాము. ఒకవేళ దేవుడు ఏదైనా ఒక కొత్త విధానంలో, కొత్త కోణాన్ని ఈ అంశంలో మనకు చూపిస్తారేమో మనం ఒకసారి గమనిద్దాము. ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవి కలిగిన ప్రతి ఒక్కరు విందురుగాక. ఆమేన్. వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సు ఈ వాక్యానుసారంగా బ్రతికే జీవితం దేవుడు మనకిచ్చును గాక. సో, సుపరిచితమైన అంశం ఏంటి అనంటే, మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమైనది. చాలా విషయాలు మనము పొందుకోలేకపోవటానికి, చాలా కార్యాలు మనము చూడలేకపోవటానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అనంటే మీరందరూ చెప్పగలుగుతారు, విశ్వాసము లేకపోవటము. ఒక భక్తుడంటారు పక్షికి 2 రెక్కలు ఎలాగో ఒక విశ్వాసికి లేదా ఆత్మీయులకి అలా ఒక మనిషికి చేతులు 2 చేతులు ఎంత అవసరమో ఈ 2 ఒక విశ్వాసికి అంతే అవసరం. అదేంటి అనంటే ప్రార్థన అలాగే విశ్వాసము. అంటే వాక్యం అని చెప్తారు. అయితే బైబిల్‌లో ఉన్న మాటేంటంటే వినుట వలనే విశ్వాసం వచ్చును. ఆ విశ్వాసము దేవుని మాటను వినుట వలన వచ్చును అని వాక్యంలో ఉంది. అంటే వాక్యము, అలాగే ప్రార్థన. ఈ 2 చేతుల్లాంటివి, 2 కళ్ళలాంటివి, ఒక పక్షికి 2 రెక్కల్లాంటివి. ఒకవేళ మనలో ఎవరికైనా మనము వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో ఈ వాక్యం అవసరమేమో, లేదా రాబోతున్న పరిస్థితులను ఎదుర్కోవటానికి కూడా ఈ వాక్యం అవసరమేమో, దేవుడు మనల్ని ముందుగానే సిద్ధపరుస్తున్నారేమో, ఒక్కసారి మనల్ని మనము ఆహ్, ఫోకస్డ్‌గా మన పరిస్థితుల్లోనికి ఆహ్, తొంగి చూసుకుందాము. ఒకవేళ దేవుడు మీతో ఏదైనా మాట్లాడుతున్నట్లయితే ఐ రిక్వెస్ట్ యూ టు నోట్ ఇట్ డౌన్ ఇన్ యూర్ జర్నల్స్. సో, ఇట్ విల్ హెల్ప్ యూ టు ఎక్సర్‌సైజ్ వెన్ ఇట్ ఈస్ నీడెడ్. రండి ఆలస్యం చేయకుండా మనం స్క్రిప్చర్‌ని చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 6వ వచనం. ఆ చాప్టర్ అంతా ఒక దాని గురించి మాట్లాడుతది. మనకు విశ్వాసం అని అనగానే బైబిల్‌లో మొట్టమొదటిగా కనిపించి గుర్తొచ్చేటువంటి అధ్యాయం ఏదైనా ఉంది అనంటే హీబ్రూస్ 11. దట్ చాప్టర్ ఈస్ కాల్డ్ యాస్ ద చాప్టర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసపు అధ్యాయము అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే విశ్వాసమును బట్టి జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్, త్రూ ఫెయిత్ అలోన్ అనే మాట మల్టిపుల్ టైమ్స్ మెన్షన్ చేస్తారు. ఆ హోల్ చాప్టర్‌లో మల్టిపుల్ టైమ్స్ ఆ మాట రాయబడింది. దాని వలన విశ్వాసం యొక్క ప్రాముఖ్యత మనము అర్థం చేసుకోగలుగుతాము. విశ్వాసమును బట్టి అబ్రహాము తన సొంత దేశమును విడిచిపెట్టాడు. లేకపోతే విశ్వాసము ద్వారా రాహాబు మరి వేగుల వారిని రక్షించి తన కుటుంబాన్ని ప్రాణాపాయము నుండి రక్షించుకుంది. ఇలా విశ్వాసము ద్వారా జరిగిన కార్యములన్నీ కూడా మరి రాయబడుతూ వస్తది. అందులో నాకు బాగా ఇష్టమైన విషయం ఏంటి అనంటే రాహాబు వేశ్య అయినప్పటికీ కూడా కేవలం విశ్వాసమును బట్టి హి సేవ్డ్ ఆల్ హర్ ఫ్యామిలీ విచ్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ థింగ్. ఒక వేశ్య దో షీ వాస్ అ ప్రాస్టిట్యూట్ ఒక సేవియర్ అయిపోయింది. చూడండి ఒక ప్రాస్టిట్యూట్ నుండి సేవియర్‌గా మార్చింది తనను ఏది అని మనం ఆలోచన చేస్తే ఇట్ ఈస్ హర్ ఫెయిత్. విశ్వాసము అనంటే ఇంకా ఒక బ్రీఫ్ మాటలో చెప్పేయాలి అంటే 2 అక్షరాల్లో చెప్పొచ్చు. విశ్వాసములో మొదటి అక్షరము, చివరి అక్షరం తీసేస్తే మిగిలింది ఏదైతే ఉంటదో అదే విశ్వాసం అంట. ఏంటది? శ్వాస. సో, విశ్వాసం అంటే ఏంటి? శ్వాస లాంటిది. ఒక విశ్వాసికి శ్వాస లాంటిదే విశ్వాసము. వ వ శ్వాస ఆగిపోతే ఒక మనిషి బ్రతకగలుగుతాడా? ఖచ్చితంగా బ్రతకలేడు. అలానే విశ్వాసాన్ని కోల్పోతే మనము ఆత్మీయ జీవితాన్ని ముందుకి ఖచ్చితంగా నెట్టుకొని రాలేము. మనము వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి. గనుక విశ్వాసము కలిగి ఉండటం అనేది ఎంతైనా ప్రాముఖ్యము మన ఆత్మీయ జీవితాలకి. ఫెయిత్ ఇంగ్లీష్‌లో ఏముంటది అనంటే ఆహ్, ఫెయిత్ ఈజ్ హీబ్రూస్ 11:1లో ఉంటది ఈ మాట. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము లేనివి ఉన్నాయి అని అనుటకు రుజువట.
ఇది కొంచెం క్రిటికల్‌గా ఉంటది అర్థం చేసుకోవడానికి. ఒక్కసారిగా అర్థమయ్యే టర్మినాలజీ లేకపోతే పదాలు అక్కడ లేవు. కానీ వి హావ్ టు లుక్ ఇంటూ డీపర్ ఇన్ ఆర్డర్ టు అండర్‌స్టాండ్ ఇట్. ఏంటి అనంటే అది సియోను పట్టణమైన వాటెవర్ వి ఆర్ హోపింగ్ ఫర్ ఆహ్, అది రు అది ఉంది. ఇట్ ఈస్ నాట్ ఫాల్స్. ఇట్ ఈస్ నాట్ ఫాల్స్. అది ఉంది అని చూడకనే విశ్వసించడమే విశ్వాసము. లేనివి ఉన్నాయి అని అనుటకు అది సా అది అది సాదృశ్యము. అంటే అక్కడ ఏమీ ఉండదు. దేర్ విల్ బి నథింగ్ టు దేర్ ఈస్ నథింగ్ టు ట్రస్ట్ అన్నమాట. అక్కడ ఏముండదు నమ్మటానికి. కానీ నమ్మాలి. నమ్మకం కూడా కాదు, విశ్వసించాలి. నమ్మకం వేరు, విశ్వాసం వేరు. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ద ఫెయిత్ ఈస్ బిలీఫ్. And the zenith level of the faith, belief is faith. విశ్వాసములో మొదటి మెట్టు నమ్మకమైతే, నమ్మకము యొక్క శిఖరాన్ని ద హైయెస్ట్ స్టెప్ ఆఫ్ ద బిలీఫ్ ఈస్ ఫెయిత్. మరి అంత హైయెస్ట్ చూడండి, ఈ మధ్య అందరూ మౌంట్ ఎవరెస్ట్‌ని పలానా వ్యక్తి ఎక్కారు అని అన్నప్పుడు ఇట్ బికేమ్ వెరీ క్యాజువల్. చాలా సర్వసాధారణం అయిపోయింది. అండ్ డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పీపుల్, డిజేబుల్డ్ పీపుల్ కూడా దాన్ని ఎక్కేస్తున్నారు చాలా సునాయాసంగా. అఫ్ కోర్స్ దే మే యూ నో ఫేస్ మెనీ హర్డిల్స్, బట్ యెట్ వాళ్ళు ఎక్కగలుగుతూ ఉన్నారు. మౌంట్ ఎవరెస్ట్‌ని ఎక్కడం కూడా ఆత్మీయులమైనప్పటికీ కూడా వి ఆర్ అనేబుల్ టు క్లైంబ్ అప్ ద లాస్ట్ స్టెప్ ఆఫ్ ద ఫెయిత్ విచ్ వి సపోజ్ టు. మనం చెయ్యాలి దాన్ని, కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నాము అని ఆలోచన చేస్తే దిస్ ఇస్ ద రీజన్. రండి చదువుదాం. హీబ్రూస్ 11:6. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనము. ఎవరైనా చదివి వినిపించగలుగుతారా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు యెస్. ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. చాలక్క. అక్కడ ఒక మాట ఉంది చూసారా? ఆయనను వెదుకువారు ఆయన ఉన్నాడు అని నమ్మాలి. బికాజ్ హి ఈస్ ఇన్విజిబుల్. అక్కడ ఆ వచనంలో చెప్పడమే ఫస్ట్ విశ్వసించాలి. అండ్ యాక్షన్ వితౌట్ ఫెయిత్. క్రియ లేకపోతే విశ్వాసం అది మృతము. అది ఎలాంటిది అనంటే లివింగ్ డెడ్ బాడీ లాంటిది. మనిషి బ్రతికే ఉంటాడు, బట్ హి ఈస్ ఈక్వల్స్ టు డెడ్ బాడీ. అలాంటిది. ఏమి నమ్మాలట? ఆయన ఉన్నాడని నమ్మాలి. ద ఫస్ట్ థింగ్ ఇస్ వి హావ్ టు బిలీవ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్. ఆయన ఉనికి ఉంది అని నమ్మాలి. బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ టు బిలీవ్. తోమా చూడండి, నమ్మలేకపోయాడు. తను 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువారితో హి వాస్ వెరీ ఇంటిమేట్ రిలేషన్‌షిప్ విత్ జీసస్. చాలా సన్నిహితం కలిగిన వ్యక్తి అయినప్పటికీ కూడా హి వాస్ అనేబుల్ టు బిలీవ్ దట్ గాడ్ హాస్ రోజ్ అగైన్. మళ్ళీ తిరిగి లేచారు అని నమ్మటం చాలా కష్టమయ్యింది. అయితే అందుకే ఈ మాట రాయబడింది. ఆయన ఉన్నాడు అని నమ్మాలి. దాని తర్వాత ఆయనను వెదుకు వారికి ఆయన ఫలము దయచేస్తారు అని నమ్మాలి. విశ్వాసము ద్వారా వాగ్దాన ఫలములు పొందిరి అని వాక్యంలో ఉంది. దేని ద్వారా? వాగ్దాన ఫలములు మన నీతి ద్వారా లేకపోతే ఇంకొక దాని ద్వారా మనము పొందము, కానీ జస్ట్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్. విశ్వాసము ద్వారానే మనము వాగ్దానం యొక్క ఫలితము చూడగలుగుతాం. ఆమెన్. వాయిస్ క్లారిటీ లేదు అని ఓకే, ఐ విల్ టర్న్ ఆఫ్ మై వీడియో. అక్క ఒక 1 మినిట్ తర్వాత నాకు మళ్ళీ యూ జస్ట్ గివ్ మీ ఫీడ్‌బ్యాక్ అక్క. నేను ఆఫ్ చేశాను. యాహ్! సో, ఆ ఫలితము దయచేస్తారు అని నమ్మాలట. ఇంకొకటి, విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టమై ఉండుట అసాధ్యము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ వితౌట్ ఫెయిత్. యాస్ సింపుల్ యాస్ దట్. దేవుణ్ణి ప్లీజ్ చేయాలంటే, మెప్పించాలంటే, ఆయనకిష్టం అవ్వాలి అనంటే మనం అనుకుంటాము పేదలకు సహాయం చేస్తేనో,
బట్టలు లేని వారికి బట్టలిస్తేనో ఆఫ్‌కోర్స్ ఇవి కూడా దేవుడికిష్టము. కానీ అబోవ్ ఆల్ బియాండ్ ఎవ్రీథింగ్ వీటన్నిటికంటే కూడా ఆయనకు ఒకటి ఇష్టం ఏంటి అనంటే విశ్వసించడం ఇష్టం. విశ్వసించడం ఎందుకిష్టము అనంటే విశ్వాసం అంటే ఇదే. ఏది కనిపించదో, ఏది ఉండదో అది నమ్మాలి. అది విశ్వాసము. అది మనం చెయ్యలేము. అది మనం చేయలేము. ఒకవేళ అది చేస్తే గాడ్ విల్ బి ప్లీజ్డ్ విత్ యూ అండ్ మీ. నీతో నాతో దేవుడు ఇష్టంగా ఇష్టపడతారు. అది మనం చేయగలిగితే. ఎందుకు? అది కష్టం కాబట్టి. సో, నేను ఈ టాపిక్ పైన మెడిటేట్ చేస్తున్నప్పుడు ఈవినింగ్ నాకు నిన్న చెప్పారు దేవుడు ఈ టాపిక్ చెప్పమని. ఈరోజు ఈవినింగ్ నేను మెడిటేట్ చేస్తున్నప్పుడు దేవుడు నాకు 5 పాయింట్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఈస్ అల్ప విశ్వాసం. మనకు చాలా మందికి విశ్వాసం ఉంటది. కానీ విశ్వాసంలో 5 టైప్స్ ఆఫ్ ఫెయిత్ ఉంటదంట. 5 రకాల విశ్వాసం ఉంటదంట. మరి ఎంత మట్టుకు సమయం సరిపోతదో నాకు తెలీదు. నేను స్పీడ్‌గా రెఫరెన్సెస్ ఏమి ఇవ్వకుండా త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. ఒకవేళ టాపిక్ అయిపోకపోతే ఇఫ్ గాడ్ ఆహ్, ప్రొవైడ్స్ మీ విత్ అనదర్ ఆపర్చునిటీ నేనప్పుడు కంటిన్యూ చేస్తాను. సో, ద ఫస్ట్ ఫెయిత్ థట్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఈస్ అల్ప విశ్వాసం. 50, 50 ఫెయిత్ అన్నమాట. పార్షియల్ ఫెయిత్. అంటే దేవుడు జరిగిస్తారో లేదో, అవుతుందో లేదో. అవుతుంది అని నమ్ముతాము. ఎప్పుడు అనంటే అది వేరే వాళ్ళకి జరిగినప్పుడు నమ్ముతాము. ఇఫ్ సమ్‌వన్ కమ్స్ టు యూ అండ్ టెల్ నాకిది జరిగింది నీకు తెలుసా? అని అన్నప్పుడు ఆర్ గాడ్ క్యాన్ డూ థట్. నా దేవుడు అది చేయగలుగుతాడు అని చాలా ఈజీగా సునాయాసంగా వి విల్ అగ్రీ విత్ దెమ్. ఎందుకు? అది మనకు జరగలేదు. వేరే వాళ్ళకి జరిగింది. వినటానికి, చూడటానికి, ఫీల్ అవ్వటానికి చాలా బావుంటది. కాబట్టి వి ఈజిలీ బిలీవ్ అన్నమాట. వి ఈజిలీ ట్రస్ట్. ఏదిది? అల్ప విశ్వాసం. అదే పరిస్థితి మన దగ్గరికి వస్తే మనకు ఒక ప్రశ్న ఏంటి? వాళ్ళకి దేవుడు చేశారు. నాకు దేవుడు చేస్తారా? కొన్నిసార్లు నేను ఇదే ప్రశ్న గుండా వెళ్తూ ఉంటానన్నమాట. ఎవరికైనా మంచి సంబంధం వచ్చి, మంచి హస్బెండ్ వచ్చారనుకోండి, వెంటనే నాకొచ్చే ప్రశ్న వాళ్ళకి కావ వాళ్ళకు కాబట్టి వచ్చారు. వాళ్ళ దగ్గర పలానాది ఉంది కాబట్టి. మేబీ దే ఆర్ రిచ్, మేబీ దే ఆర్ బ్యూటిఫుల్, మేబీ దే ఆర్ గుడ్ ఎనఫ్ కాబట్టి వాళ్ళకి దేవుడిచ్చారేమో. నాకెందుకు